2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. అంతకుముందు దాదాపుగా 80కి పైగా స్థానాలు గెలుచుకున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ మొన్నటిసారి ప్రతిపక్షానికి పరిమితమైంది, 39 స్థానాలకు పరిమితమైంది. అయితే ఆ తర్వాత ఏడాది తిరక్క ముందే 29కి పడిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. ఈ ఎమ్మెల్యేలందరినీ అట్లాగా పార్టీ ఫిరాయింపులు చేశారని కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పీకర్ నిర్ణయమే, మేము దాంట్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పీకర్కి ఒక గడువు ఉండాలి కదా, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఎన్ని దశాబ్దాలు ఉంచుతారు, ఆయన ఇష్టం అంటే అట్లాగా కుదరదని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు దాని ఆధారంగా ఇప్పుడు స్పీకర్కి 3 నెలల గడువు ఇచ్చేటప్పటికి స్పీకర్ విచారణ ప్రారంభించక తప్పలేదు. స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్ళి రేవంత్ని కలిశారు. రేవంత్ ఏమన్నాడు, మేము బీఆర్ఎస్ అని చెప్పండి, నష్టమే ఉంది, మీరు మనకే పని చేస్తారు, బీఆర్ఎస్ అనే చెప్పండి, స్పీకర్ మీరు ఇచ్చినటువంటి లేఖల ఆధారంగా మీ మీద అనర్హత వేయటం లేదని కొట్టేస్తాడు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు 8 మంది లెటర్లు రాశారట. మాకు కండవా కప్పిన మాట వాస్తవం, ఆ కండవా కప్పినా కూడా ఆ కండవా అది జాతీయ జెండా కండవా తప్పించి కాంగ్రెస్ కండవా కాదు, కాబట్టి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారట. ఇవన్నీ స్పీకర్ ఇప్పుడు బీఆర్ఎస్కి చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ 25కి పడిపోయినటువంటి బీఆర్ఎస్ బలం 8 మంది కలిపితే ఇప్పుడు 33 అయినట్టు అనమాట. ఇది 29కి కదా పడిపోయింది, 29 నుంచి 8 కలిపితే 37కి వచ్చింది అనమాట. ఇంకా ఇద్దరు ఎవరిది అంటే కనుక ఒకటి ఆ కడియం శ్రీహరిది తేలాలి, రెండోది వచ్చేటప్పటికి దానం నాగేంద్ర ఏమో ఎంపీగా కూడా పోటీ చేసేసాడు కదా, కాబట్టి అనర్హత వేటుకు తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కండవా అని చెప్పి నాటకం ఆడటానికి వీల్లేదు. ఇక్కడ ఈ కండవాని జాతీయ జెండానికి కప్పరు ఎవరు, ఆ సంగతి తెలుసో లేదో. సరే స్పీకర్ దాన్ని అంగీకరించేశారు కాబట్టి ఇంకేం లేదు, వాళ్ళ మీద అనర్హత వేటు ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్నట్టే, ఆ లెక్కన బీఆర్ఎస్కి ఇప్పుడు 37 మంది ఉన్నట్టు అనమాట.